దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు, దొరుకునందు నిత్య జీవం. దేవుని సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని సమాధాన పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని వాక్యాన్ని మనం విందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. పిల్లలు బయట గేట్ కాడ ఉండకండి, లోపలికి రండి. గేటు తెరిచేసి రావద్దు, నేను గేట్ ఉడిగించండి. ఎవరు బయటికి పోయినా ఒక అలవాటు నేర్చుకోండి. పిల్లలు గాన బయటకు పోయినామంటే గేట్ వేసి లోపలికి రావాలి. గేటు తెరిచేసి రావకండి, పెద్దలైనా పిల్లలైనా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. అందరం కలిసి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెషేరు కుమారుడును, గిలాదు మునిమనుడును, మాకీరు మునిమనుడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, తీర్సా, మిల్కా, తీర్సానున్నవి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8:17. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ప్రభువును ఆరాధించే ముందు అందరం కలిసి మత్తయి సువార్త 8:17. ఆయన మాటల వలన దయ్యములు వెలుగొట్టి రోగుల నేలను స్వస్థపరిచాను. అందువలనే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములు భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే కృతజ్ఞతావందనాలు. అపాత్రుడ, యోగ్యుడిని, మట్టివాడిని నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టి నీ వాక్యం నుండి సంపూర్ణమైనటువంటి కృపను అనుగ్రహించమని, ఈ ప్రజలు నిన్ను ఆరాధించగలిగినట్లుగా సహాయం చేయమని, అల్పునైన నన్ను ఆత్మాభిషేకం అనుగ్రహించమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ఒక కుటుంబం ఉంది. వింటున్నారా? ఇంకా మీ పిల్లలే చూసుకుంటారా, వాక్యం వింటారా? పిల్లలు కూర్చోబెట్టుకోండి, పిల్లలు తిరగనీయకండి. వచ్చేటప్పుడు ఇంటికి టిఫిన్ చేయించుకొని రండి పిల్లలకి. ఇంటికి మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి వచ్చేటప్పుడు కూడా. అప్పుడు పిల్లలు పండుకుంటారు మందిరంలో. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చదివిన భాగంలో ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం ఉంది? ఒక కుటుంబము. అది ఏ కుటుంబం అంటే యోసేపు కుమారుడైన మనష్షే కుటుంబం.
యోసేపుకి ఇద్దరు కుమారులు కదా, ఎంతమంది కుమారులు? ఇక్కడ చూడండి, నన్ను చూడండి, చదివేటప్పుడు అక్కడ చూడాలా, తర్వాత ఎవరిని చూడాలా? నా ముఖం పాసిపోయిందే, బాగలేదా? వాక్యం వినేటప్పుడు దైవ సేవకుల నోటి వైపు చూడాలా. ఇప్పుడు దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. ఒక ఆమె మొన్న నాకు ఫోన్ చేసింది, మా ఊరికి వచ్చినావంటన్నా అన్న, వాక్యం బలం మేను చెప్పినావంటన్నా అనేది. ఒక ఆమె మేను చెప్పినావన్నా అనేది. అదే ఏం చెప్పినానక్క అంటే, అది ఏమో చెప్పిందన్నా మర్చిపోయినాను, కానీ మేను చెప్పినాను. మేను చెప్పినది ఆయమ్మ చెప్పినది ఏమో గుర్తుపెట్టుకుంది, కానీ వాక్యం ఏమైంది అంటే ఏమి వినలేదని ఊకట్టం మెప్పు, అబద్ధం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనిషి కుమారుడైనటువంటి యోసేపు కుమారుడైన మనిషి. యోసేపుకి ఇద్దరు కుమారుడు, ఒక కుమారుడి పేరు మనష్షే, రెండో కుమారుని పేరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వదించేటువంటి దశ చాలా విధాలుగా ఉంటుంది. యోసేపు జీవితంలో అన్నలు 7 విధాలుగా ఆయన శోధించినారు, శ్రమ పెట్టినారు, చంపాలనుకున్నారు, ఆయనను మీద పగపట్టినారు. కానీ యోసేపు మాత్రం 14 సార్లు దీవించినాడు వాళ్ళని. ఎన్నిసార్లు దీవించినాడు? 14 సార్లు. అందుకనే ఇశ్రాయేలు వంశంలో యూదా వంశం తర్వాత యోసేపు యొక్క సంతతి ఈనాటికి భూమి మీద ఉంది. ఉంటున్నారా? మీరక్క నిద్ర వచ్చిందా? ఇక్కడ చూడండి, నిద్ర పోతే ఏం లాభం అని చెప్పి వచ్చి వాక్యం వినాలా. అయితే ఆ యోసేపు ఆశీర్వదింపబడిన విధానం, తన పిల్లలు కూడా ఆశీర్వదింపబడ్డారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. మనం ఏమి ఎత్తుతామో అదే ఖచ్చితంగా తప్పించుకోలేము. అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ అది ఆశీర్వాదంతో కూడిందైతే మన పిల్లలు దీవించబడతారు, మనము దీవించబడతాం. యోసేపు దీవించబడ్డాడు. కీడు చేసిన వాళ్ళకి అన్నం పెట్టినాడు, కీడు చేసిన వాళ్ళని ఆశీర్వదించినాడు. నేను మిమ్మును మీ పిల్లలని పోషిస్తానన్నాడు. చిన్న మాట అంటే మనం ఏం చేస్తాం? ఏమంటాం? అంటివే 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 అంటివే. ఈ మందిరం కాకుంటే ఇంకో మందిరం పోతా, వాటికి వస్తుంది, ఇంకోటి వస్తుంది, అప్పుడు ఇంకో మందిరానికి పో. మన ఆత్మీయ జీవితంలో చాలా మనము నష్టపోయేది అట్లే. దేవుని వాక్యంలో రాయబడింది ఏం తెలుసా? యెహెమా గ్రంథంలో, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టమన్నారు. చూడు, అంటే వాళ్ళకంటే భక్తులమేమో మనం, పెద్ద తెలివి మనకే ఉంది. వాళ్ళన్నా సాక్ష్యం సంపాదించుకున్నారు, క్రయధనం చెల్లించుకున్నారు, దేవుని మందిరం కట్టినారు. శ్రమలు ఎట్లా కడతారో చూస్తామని కొంతమంది. వీళ్ళేమో ఒక చేత కత్తి పట్టుకొని, ఒక చేత విలపించువా నెహెమ్యా వలె, విలపించువా ఎజ్రా వలె. అది జీవితం. అయితే అప్పుడు ఇంకా ఏమైనాడు? దేవుని మందిరమును విడిచిపెట్టలే. అదొకటి. వీళ్ళకున్నటువంటి ఆశీర్వాద రహస్యాలు చెప్తున్నా. ఫస్ట్ ఇంకా వాక్యం చెప్పలే నేను మీకు. తర్వాత దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, మీరు ఏ రాతి నుండి తీయబడ్డారో దాన్ని ఎప్పుడు కూడా మరిచి పోకూడదంట. యెషయా గ్రంథంలో ఉంది కదా మాటలు. మీరు ఏ బండ నుండి, ఏ గుంట నుండి తీయబడ్డారు, ఎక్కడ నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఏ సంఘంలోనైతే నువ్వు నిలబడ్డావో, ఏ సంఘం ద్వారా నువ్వు ఆదరించబడ్డావో, ప్రాణం పోయేంత వరకు శ్రమలు వస్తాయి. మీ ఇంట్లో మీరు కొట్లాడుకోరా? కొట్లాడుకున్నంత మాత్రం అడవిలో పోయి ఉంటారా? ఇంట్లో భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్య పడదు, పిల్లలు అంటే తల్లిదండ్రి పడదు. మరి ఇంట్లో కొట్లాడినప్పుడు అందరూ కలిసి ఉంటావే, అది నీ కుటుంబం. మరి దేవుని కుటుంబం కదా. ఈ ఆత్మీయమైన సోయ లేదా? చాలాసార్లు. అందుకనే ఒక రెండో పాటలో మనం పాడినప్పుడు,
పరిశుద్ధుల సహవాసంతో ఎవరైతే నిలబడతారో వారే నిలిచెదరు. వారేనంట నిలిచేది. సంఘంలో స్థిరపడాలంట, పట్టు వదలక జీవించాలంట. ఇంకా మేలు, హన్న కాలంలోనైతే మందిరం చాలా ఘోరంగా ఉండేది కదా. సేవకుడు సరిగా లేడు, సేవకుడు పిల్లలు సరిగా లేరు. అయితే సమయాలు ఎట్లున్నాడు? ఎవరిది పట్టించుకోలే. దేవుని మందిరంలో యెహోవాకు ఎవరు ఎదుట సేవ చేసినాడు? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. అందుకే వాళ్ళు మహాత్ములైనారు, మహానుభావులైనారు వాళ్ళు. సంఘం అంటే కుటుంబం. అలలు లేని సముద్రం లేదు, సమస్య లేని సంఘం లేదు. నువ్వు వాటికన్నా అన్నీ ఉన్నాయి. కానీ సంఘంలో ఏరుబారాల దావీదులు. అక్కడ దావీదు అన్నాడు, నేనైతే నీ మందిరంలో ఒలివ మొక్క వలె ఉన్నాను. సరే, ఇలాగన వాళ్ళు దేవుని మందిరంలో నిలబడ్డారు. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టినారు. వీళ్ళకి ఎంతమంది ఆడపిల్లలు? అక్కడ రాయబడి చూడండి ఎంతమంది. చెలుపెహాద్ అనేటువంటి వ్యక్తికి 5. మొదటి పేరు చదవండి. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. ఎంతమంది బిడ్డలు? కొడుకులు పుట్టాలని ఉన్నాడు ఏమో తెలియదు, కానీ అందరూ ఆడపిల్లలు. నన్ను చూడండి అయ్యా, మీరేమి ఏమన్నా చచ్చిపోయిన ఇంటికన్నా ఉండి వచ్చినారా, సంతోషంగా వచ్చినారా దేవుని ఇంటికి? సెల్లులు పక్క పెట్టండి. అబ్రాహం గారు పెట్టండి పక్కకి. జోసఫ్ గారు ఇక్కడ చూడండి. ప్రసంగ్ గారు నన్ను చూడండి. భలేనా? రైట్. ఇక్కడ ఎంతమంది పిల్లలు? 5 మంది బిడ్డలు. అందరు చెప్పండి మరలా, ఎంతమంది బిడ్డలు? 5 మంది బిడ్డలు. మీకు ఎన్నిసార్లు చెప్పినా గేట్ తెరిచేసి వస్తారు. ఎవరైనా గేట్ వేసి చెప్పండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? తెలుగు పరులు వచ్చింది. వచ్చేదే తెలుసు, కానీ మన ఇంట్లో అయితే అడుగు లోపల పెడతలకల్లా గేట్ వేస్తావే. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు గేట్ ఒడిగియండి. ఇది ఎవరిదు? మనకేం పట్టింది? అందరికి బాధ్యత లేదు. ఇదే వర్తమానం అయిపోతుంది. చెప్పి 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 విశ్వాసాలు హృదయాలు ఎట్లయినాయంట, సకలలో పండు ఉన్నట్టుంటాయంట. ఎంతన్నా కొట్టు పగలబడ్డ. నువ్వు కొట్టేది ఏమిటితో? బట్టలతో కొడితే ఎట్ట పగులుతుంది అది? అట్లా అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, ఎంతమంది బిడ్డలు? 5. ఇప్పుడు స్వాస్థ్యము వాళ్ళకి లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు. దేవుని ఇంట్లో వీళ్ళకి ఏం లేదు, స్వాస్థ్యం లేదు. ఆడపిల్లలు ఎట్లా ఊరింటికి ఇచ్చిపోయేటోళ్ళు? ఎట్లా 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 అని అనుకుంటున్నారు. అప్పుడు ఈ సిస్టర్స్ అంతా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఒకవేళ మా నాయన మేము ఎత్తబడితే మేము వచ్చి ఇడేవి కదా ఉండేది, మరి మీ సంఘానికే కదా మేము రావాల్సింది. మాకెందుకు లేదు? వద్దంటున్నారు మీరు మమ్మల్ని. మాకెందుకు లేదు మందిరంలో అధికారం? మేమెందుకు మందిరానికి రాకూడదు? మేమెందుకు దేవుని ప్రజల్లో కలవకూడదు అని ఆశతో వచ్చి మోషే దగ్గర అడిగినారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఎవరికైనా కొడుకులు లేకుండా చనిపోతే బిడ్డలు పుడితే ఆ ఆస్తి బిడ్డలకే చెందుతుంది కదా. అలాగనే దేవుని స్వాస్థ్యం కూడా దేవుని ఇంటికి వచ్చేదానికి, పోయేదానికి, ప్రార్థించుకునేదానికి వాళ్ళకి దేవుని సంఘములో అభిషేకించబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా సంఘంలో భాగం అని చెప్పినాడు. చూసినారా? అలాగ ఉండాలి మనం. మాకెందుకు లేదు అనాలా, మేమెందుకు రాకూడదు అనాలా, మేమెందుకు ప్రభువుని ఆరాధించకూడదు అనాలా. నీ ఇష్టం, కానీ మేము దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టేదే లేదు అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. అయితే వాళ్ళ పిల్లల గురించి ధ్యానించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు నాకు బయలుపడ్డాయి. 5 మంది కూతురులో మొదటి బిడ్డ పేరు ఏం పేరు? మహలా. ఏం పేరు? మహలా. ఆ పేరులో 8 రకాలమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి అర్థం ఏంటంటే రోగిగ్రస్తురాలు కదా. మొట్టమొదటి అర్థం ఏంది? రోగిగ్రస్తురాలు. రెండవ అర్థం వంకరతనము గల స్త్రీ. బయటికేమో రోగ్రస్తురాలే, లోపలేమో ఎట్లుంది? వంకర బుద్ధి. తర్వాత మూడవది కిచకిచలాడదు, అంటే కఠిన హృదయం కలిగినటువంటి స్త్రీ.
కదా. 4వది కొట్లాడునిది. 5వది తొందరపాటు పడేటువంటి స్త్రీ. 6వది వణికేటువంటి స్త్రీ. 7వది భయపడే స్త్రీ. 8వది దౌర్భాగ్యురాలైనటువంటి స్త్రీ. ఇన్ని లోపాలు ఉన్నదాన్ని, ఇన్ని లోపాలు పెట్టుకొని కూడా ఏమనింది వచ్చి, నీకేం పని చేయదా మైండ్, నువ్వు లేనా వంది అవతలు పోనా, అవతలు ఇక్కడ తిరిగి కూర్చో, ఇక్కడ తిరిగి కూర్చో. కాబట్టి దేవుని బిడ్డలారా, తన జీవితంలో రోగిగ్రస్తురా. మనం కూడా ప్రభువుని ఎరగక మునుపు మన పాపం చేత, మన అపరాధం చేత మనం రోగిగ్రస్తులమే. మనల్ని ఎవరు కూడా బాగు చేయలేదు కదా. అందుకని మహలా అనగా రోగి అని అర్థం, రోగం గలది. బైబిల్లో ఒక పురుషుని పేరు ఉంది. ఆయన పేరు ఏం పేరు ఎవరికైనా తెలుసా? రోగిగ్రస్తుడైనటువంటి వ్యక్తి పేరు కూడా అట్లాంటి పేరే ఉంది. రూతు గ్రంథంలో ఏమనుందంటే మహలోను అని ఉంది. అంటే పేర్లు ఎందుకు పెట్టినారంటే వాళ్ళ పరిస్థితిని పెట్టి పెట్టినారు పేర్లు. రోగగ్రస్తుడైన పిల్లోనికి రోగుడు అని పెట్టినారు, తొందరపడే వ్యక్తికి తొందరపడేతనం అని పెట్టారు. అలాగున ఈ మహల అనేటువంటి స్త్రీ రోగిగ్రస్తురాలు. అయితే రోగిగ్రస్తురాలు కాదు, ఇంకో సంగతి అక్కడ దాగింది. పురుషుల్లోనైతే మహలోను అని పిలుస్తారు. రూతు గ్రంథంలో రూతు యొక్క నయము యొక్క కుమారుడు మహలోను. మహలోను అంటే రోగిగ్రస్తుడు. చూసినారా? ఎవరంట? రోగిగ్రస్తుడు. కాబట్టి మనం కూడా మన పాపం చేత, మన అపరాధం చేత మనం రోగిగ్రస్తులమైనటివి. దేవుని వాక్యంలో చూసినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెమైనను మనకు స్వస్థత లేదు. మనమంతా రోగగ్రస్తులమే. ఇవన్నీ ఏం కారణం అంటే పాపం అనేటువంటి హృదయం. ఈ గాయాలు, ఈ పాపాలు, ఎన్ని రకాలమైనటువంటి రోగాలు ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దానికి ఒక వ్యాధి. మనం కూడా పాపం అనేటువంటి వ్యాధిగ్రస్తులమై, రోగిగ్రస్తులమై, దేవునికి దూరస్తులమైంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు, మన రోగం నుండి విడిపించినాడు. ఎలాంటి రోగం మనలో ఉంది? రోమపత్రికలో చూడండి, ఒక మాట చూపిస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఎలాంటి రోగగ్రస్తులమో ఆత్మీయముగా ప్రభువుని ఎరగక ముందు మన స్థితిని చూపిస్తావు. 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి నీతిమంతులుగా లేవు. ఇది మన పాపపు రోగితనం. హృదయము అన్నిటికంటే మోసకరమైన వ్యాధితో నిండినటువంటిది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని గ్రహించేవాడే లేడు. నీతిమంతులే లేని కాలంలో మనం పుట్టాం. దేవుని వెతికేవాడు లేడంట. దేవుడు ఎవరో అని కనుగొనే మానవుడు లేని స్వభావం. ఇలాంటి రోగగ్రస్తులమై ఉంటుంది. తర్వాత అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. అందరూ త్రోవ తప్పిన వారే. నేను నీతిమంతుడు అని చెప్పేదానికి యోగ్యత మనకు, అందరం తప్పిపోయిన వాళ్ళమే. ఎవరేం పరిశుద్ధులంగా. మేలు చేయవాడు ఒక్కడు లేడంట. మేలు చేసే తనం మనలో లేకుండే. అందరికి ఎవరికైనా మేలు చేసినారా మీరు? ఒక్కరికి మేలు చేస్తే 1,00,000 మందికి చెప్తాం మనం కదా. నేను మేలు చేసినాను, నేను మేలు చేసినాను, నేను మేలు చేసినాను కదా. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మేలు చేసి మర్చిపోతాడు, ప్రభు ద్వారా మేలు పొందుతాడు. కాబట్టి మేలు చేసే వాళ్ళం కాదు మనం, మన చేతులు కీడు చేసినటువంటివి. మనం నీతిమంతులం కాదు, మనం దేవుని వెతికిన వారం కాదు. దేవుడే మనల్ని
వెతికినాడు. ఇలాంటి రోగిగ్రస్తులం. తర్వాత ఇంకా కిందికి వెళ్తే ఏమంటాడంటే, ప్రతివాని గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకలతో మోసం చేసేటువంటి వ్యాధి, నాలుకలతో మోసం చేసేటువంటి వ్యాధి ఉంది. మాయ మాటలు చెప్పేటువంటివి, గప్పాల మాటలు, అబద్ధాల మాటలు, మోసయుక్తమైనటువంటి మాటలు. ఇది మన జీవితం. ఇంత చేస్తే గొప్పగా చెప్తుంటాం మనం కదా, ప్రభు వలన మెప్పు పొందుదామని, ప్రభు వలన బహుమానం పొందుదామని. ఏమి చేసినను చెప్పండి, ఏమి చేసినను ప్రభు వలన బహుమానం పొందుదని ప్రభు మహిమార్థం నిమిత్తము చేయాల. ప్రభు మహిమ కొరకు. ఇంత చేసి నేను చేసినాను. మనం కాకుంటే మన తాతలతో చేపిస్తాడు ఆయన. నేను ఎంత చేసినాను, నాకు కీడు చేసినారు. ఏం చేసినావు? తాడని దొక్కేటోడు ఉంటే తలందన్నిటోడిని పుట్టించాడు. నా శాత కాదంటే గద్దరేకల మీద తెచ్చినాడంట. మోసే ఏమన్నాడు? ఏమన్నాయని ఇంతమంది నన్ను ఎత్తుకోమంటున్నావు, వీళ్ళు ఎత్తుకుంటుంటే గుండెల మీద అంటున్నారు, ఎట్లా చేయాలంటే అప్పుడు లాస్ట్లో చెప్పినాడు, ఇంతకాలం నడిపించినాననేది నువ్వు అనుకుంటున్నావు కదా. కాదు, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నేను ఎత్తుకున్నాను, గద్ద తన పిల్లలు మోయినట్లు నేను వీరిని మోసుకొని యువతలకి తెచ్చుకున్నాను. నీ ప్రయాసం ఏమి లేదని చెప్పినాడు. చూడు, నీ ప్రయాసం ఏమి. మనం ఏమనుకుంటాం? సేవకునికి నేను చేసినాను, అందరూ నా మాట అయినాలా, సేవకుడు కూడా నా మాట అయినాలా. పాపం నీ కూలోను, మరి నువ్వు జీతాన్ని పెట్టుకునేవు కాబట్టి నీ మాట వినాలా కదా. రా ఓపారి తెలుస్తా సేవకు. అన్ని విడిచిపెట్టి నీ ఫ్యామిలీ కుటుంబం అన్నీ వద్దుంటుంటేనే ఇంత ఆనందంగా ఉండవు. అన్నీ వదిలేసిరా తెలుస్తుంది. ఎంతమంది ఊమిస్తారు, ఎంతమంది అవమానిస్తారు, ఎంతమంది కించపరుస్తారు. ఇవన్నీ బయటకు వస్తే తెలుస్తుంది. మన వరకు రానంత వరకు మనకేం తెలియదు. దేవుని వారలారా, ఇలాంటి స్వభావం మేలు లేనివారు, గొంతుకు తెరిచిన సమాధి. ఎక్కడ చూసినా కదా మోసం చేసే వాళ్ళం. పెదవుల కింద సర్ప విషయము, వారి నోటి నిండా శపించ పొగ నున్నవి, రక్తము చిందించుటకు పాదములు. చూడు, నడినెత్తు నుండి అరికాల వరకు చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏం లేదంట. స్వస్థత కొంచెమైనా, రక్తం చిందిస్తున్నాయి కాళ్ళు, చేతులు కీడు చేస్తున్నాయి, నోరు కిందేమో కడుపులో ఒక మాట, బయట ఒక మాట, పంటి నిండి విషమే. కొంతమంది పూర్వ దినాల్లో ఏమంటుంటారంటే ఒక్క జాతి వాళ్ళకి మాత్రమే ఒక పంటలో విషం ఉంటుంది, బొడ్డులో కత్తి పెట్టుకొని ఉండాలరా అంటాను. అది తప్పు. నేను అంటాను, మనిషికి పండ్లంతా విషయమే, ఒళ్ళంతా విషయమే. తినే విషయంలో, చేసే విషయంలో, ఎవరికైనా పెట్టే విషయంలో, సహాయం చేసే విషయంలో పాము కంటే మానవునికి ఎక్కువ పగ. చూడండి, మనం యోగ్యమైన వాళ్ళమేనా? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెమైన లేదు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇలాంటి పాప గాయములతో ఉన్న నన్ను నేను ఏ మనుషుడు మనల్ని స్వస్థపరచగలడు? ఇలాగ పాపపు రోగగ్రస్తులమైన మనల్ని ఏ మనుషుడు మనల్ని బాగు చేయగలడు? ఇలాంటి పాపపు స్థితిలో ఉన్న మనల్ని ఏ మనుషుడు మనల్ని బాగు చేయగలడు? ఇది మన రోగగ్రస్తమైన జీవితం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. అక్కడ రాయబడింది. చదవండి, త్వరగా చదవండి. ఒక విషయమే చెప్తానులే, నేను పెద్దగా చెప్పను. ఇంకా యెషయా గ్రంథం 53:3వ వచనం నుండి, అతడు తృణీకరింపబడ్డాడు. చూడు, వాస్తవానికి తృణీకారం ఎవరు పొందాలా? చెప్పండి. మిమ్మల్ని తృణీకరిస్తే ఊరుకుంటారా? పోవాకు మందిరానికి అంత మాట అన్నాడు మనల్ని. ఇంకా కొంతమంది చెరువు కాటికి వచ్చిన తర్వాత నక్క నీళ్లు తాగుతుంటే నక్క తాగిందని అడుగుతారు. నువ్వు శుద్ధుడు కావయ్యా అంటే, లేదు నక్క ముట్టింది, నేను ముట్టను. ఇప్పుడు ఎవరికి నష్టం?
ఎవరికి? ఆ నక్క ఎందుకు తాగింది? ఆ నక్క తాగకుండా ఉంటే నేను శుద్ధి చేయబడేవాడిని. యాడా? చెరువు దగ్గర. ఊరి సమృద్ధి అయిన నీళ్ళు లేదు, నీకేమి లేదు 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 లేదు. అది మన జీవితం. ఇక రాయబడినటువంటి మాట చూడండి, ఏమంటున్నాడు? మనం తృణీకరింపబడాలా? అయితే మన కొరకు ప్రభు ఏం చేయబడ్డాడు? తృణీకరించిన. దేన్ని తృణీకరిస్తాం? దేన్ని తృణీకరిస్తాం? పెంటను తృణీకరిస్తాం. పెంటను ఊరు బయట తృణీకరిస్తాం. మనకు అసహ్యమైన వాటిని తృణీకరిస్తాం. అయితే మన కొరకు మనము తృణీకరింపబడాలి. మన పాపమును బట్టి, మన బలీనతను బట్టి ప్రభు మన కొరకు తృణీకరించబడ్డాడు. తర్వాత మనుషుల వలన విసర్జించబడ్డాడు. చూడు, మనుషుల చేత ఏం చేయబడ్డాడు ప్రభు? మనమందరం వాస్తవానికి మన పాపను బట్టి, మన బలీనతను బట్టి, మన దుర్మార్గతను బట్టి, మన దౌర్బల్యమైన స్థితిని బట్టి, మనలో ఉన్నటువంటి చెడుతాను బట్టి మనం ఏం చేయబడాలా? ఏం చేయబడాలా? తృణీకరింపబడాలా. అక్కడ రాయబడిన మాట కదా, మనుషులందరి చేత విసర్జించబడాలా. ఒరే నాయన, నువ్వు ఎప్పుడు మారుతావురా? ఎప్పుడు మారుతావురా? నీ బతుకు ఎప్పుడు మార్చుకుంటావురా? నీ జీవితం ఎప్పుడు మార్చుకుంటావురా? నీ బతుకు ఎంత బతుకురా అని మన పిల్లలు లోబడకుంటే ఎంత తృణీకరిస్తామో, ఎంత విసర్జిస్తామో దేవుడు మనల్ని అంత విసర్జించాలా. అయితే నీవు నేను తృణీకరింపబడేదానికి ఇష్టం లేక ఆయన మన కోసం తృణీకరించబడ్డాడు. ఒకటి. రెండవది, ఆయన మనల్ని విసర్జించాల్సినటువంటి మన పాపమును బట్టి మనల్ని విసర్జించాలా. కానీ దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని మన కొరకు ఏం చేసినాడు? విసర్జించినాడు. చిన్న ముళ్ళు దొక్కితేనే మన పిల్లలకు అల్లాడిపోతాం. మన మనవనికి జ్వరం వచ్చింటే లక్ష్మక్క బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నా పిల్లోడు ఏం తినలేదన్నా, జ్వరం కాదన్నా, నా జ్వరం కాదన్నా, జ్వరం కాదురన్నా, ఒక 10 మాటలు చెప్పింటది. వేదన. మన పిల్లలకి ఏదైనా చిన్నది జరిగితే ఓర్చుకో. తన ప్రియకుమారుడైన యేసు ప్రభువుని తృణీకరించుకున్నాడు, విసర్జించినాడు. ఎవరి కోసం? మనం విసర్జిస్తాం మన పిల్లల్ని. కడుపు నిండా దాగి మూతి పనులు ఊడిపోయేటట్టు కింద పడి వచ్చినా కూడా ఏం చేస్తాం? తాగిన మత్తులో పడినవులేనైనా జరిగిపోయింది. ఎప్పుడు మారుతావురా? ఇంకప్పుడే ఎప్పుడు మారుతావురా నువ్వు అనేది ఎప్పుడు? అరవంచేపే మేము వీనికి నాకు అవసరమే లేదంటాం. మళ్ళీ తర్వాత ఓ పెద్దోడు తినేన్నో లేదు, వాడు పడేనంట. శనగ బేళ్ళు తినాకురా, ఇత్తనాలు తినాకురా, పెరుగు తినాకు, సీమ పడుతుంది. మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో, వారికి అవసరమైనవి సమకూరుస్తాం, వారి కొరకు వేదన పడతాం. అయితే యేసు ప్రభు అవమానపరచబడుతుంటే, విసర్జించబడుతుంటే, తృణీకరించబడుతుంటే ఆయన మన కోసం తృణీకరించబడుతుంది. చదవండి, ఇంకేం రాయబడింది? వ్యసనాక్రాంతి. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎట్లున్నాడంట? వ్యసనాక్రాంతుడు. వ్యసనం కలిగింది ఆయనకి. తండ్రి తృణీకరించినాడు మన పాపమును బట్టి. ఆయనకు వ్యసనం కలిగింది, దుఃఖం కలిగింది. వ్యాధిని అనుభవించిన వాళ్ళు అక్కడ బాధపడినాడంట కదా. ఎట్లా బాధపడినాడు? ఓమ్మా చూడు, తర్వాత నాకు చూలే, బయటికి పోయి ఎత్తుకుని తిరుగుదు. వాక్యం విను. యేసు ప్రభు ఏమనుభవించినాడు? వ్యాధిని అనుభవించినాడు. ఆ వ్యాధి మనది, ఆ తృణీకారం మనది, ఆ విసర్జన మనది. అయితే ఆయన లోపలే కుమిలిపోయినాడు, లోపలే బాధపడ్డాడు. ఇప్పుడు ఈ తల మొదలుకొని అరికాల వరకు మనలో ఉన్నటువంటి పాపం మనం చదివినాం కదా. రోమపత్రిక 13వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదివినాం కదా. అవన్నీ మనకుంటే అవన్నీ అనుభవించడానికి తల మొదలుకొని అరికాల వరకు ఆయన ఎక్కడ స్వస్థత లేకుండా గాయపరచబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, మరణం పొందాడు, తృణీకరించబడ్డాడు, వ్యసనాక్రాంతుడైనాడు. వ్యాధి అనుభవించిన వాళ్ళు అక్కడ ఉన్నాడు. ఏమో రోగం వచ్చిందేమో అన్నట్టుగా ఉన్నాడు. తర్వాత ఏం రాయబడింది? మనుషులు ఎవరు కూడా చూడలేకపోయినారంట ఆయన. చూడని వాళ్ళని వాని గాను అంతగా తృణీకరించినారంట.
మనుషులు ఎవరు కూడా చూడనొల్లని వాడు. ఏం చూసావుపా? ప్రభువుని ఎవరు కూడా వెనక్కి చేయలే. మనమెన్నిక చేయకయే మన ముఖములు త్రిపితిమి, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే సత్యజీవమునిచ్చుటకే, సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే, సాత్యుండు సజీవు. అలాగున ప్రభు మనుషుల చేత చూడనొల్లని వాడిగా, తృణీకరింపడిన వాడిగా, ఎన్నిక చేయలేడు పడలే. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత. నీకు నాకు ఆయన గాయపడ్డాయి. ఆయన దుఃఖము మనకు సంతోషాన్ని ఇచ్చింది, ఆయన అవమానం మనకు సంతోషాన్ని ఇచ్చింది, మనకు నెమ్మది కలిగించింది. మికటమైన దుఃఖము ఆయాసము మనకు స్వస్థత కలిగేదానికి మార్గం సరళం చేయబడి. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాప్తించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారందరినీ, చంద్ర రోగులను, పక్షివాయువు గలవారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎక్కడెక్కడ ప్రాప్తించిందంటే ఆయన యొక్క కీర్తి సిరియా దేశం చుట్టుముట్టున్నటువంటి అరబు దేశాలంతా ఆయన కీర్తి ఏమైపోయింది? పాకింది. అందరూ వచ్చినారు. వింటున్నారా? అరబు దేశాల నుండి అందరూ ఎవరెవరు ఎట్లాంటి రోగాలంట? నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వారు, వ్యాధిగ్రస్తులు, దయ్యములు పట్టిన వారు, చంద్ర రోగం గలవారు, పక్షవాయువు గలవారు ఆయన యుద్ధకు తీసుకొని రారు. ఇన్ని రకాలమైనటువంటి వ్యాధులు. ఇలాగన మనం ఒకప్పుడు రోగగ్రస్తులం. వాళ్ళను బాగు చేసినట్లే నిన్ను నన్ను బాగు చేశాడు. ఇప్పుడు 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెషయా గ్రంథం మత్తయి సువార్త 8:17 అందరం కలిసి. ఆయన మాటల వలన దయ్యమును వెలగొట్టి రోగుల నేలను స్వస్థపరిచాను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించినని, మన రోగములు భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మాటలో ఆయన దయ్యాలు ఆ రోగాలన్నీ బాగు చేసేది ఎందుకు చేసినాడంట? యెషయా గ్రంథంలో ఎందుకు స్వస్థపరిచినాడంట? ఆయన శిలువ మరణం పొందుడు ద్వారా నీకు నాకు జరిగే కార్యం యెషయా చెప్పినటువంటి ప్రవచనం యేసు ప్రభు నెరవేర్చాడు. యెషయా ప్రవచనముల్ రాచన శిఖరములన్, యెషయా ప్రవచనముల్ రాచన శిఖరములను. కాబట్టి యెషయా ప్రవచనం రక్షణ శిఖరం. హేతువులు లేకుండా ప్రభు మనకు సహాయకుడు. నిన్ను నన్ను పట్టుకున్నాడు. యెషయా ద్వారా చెప్పబడిన మాట యేసు ప్రభు నెరవేర్చాడు. అన్ని రోగగ్రస్తులు. ఇలాగ మనం కూడా ఒకప్పుడు మహలా వలె ఎట్లాంటివి రోగగ్రస్తులు. మహలా అంటే అర్థమైంది? రోగి. దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను రక్షించినాడు. ఇలాగన పాపరోగంతో నిండిన మనల్ని ఆయన రక్తమే బాగు చేసింది. అందుకనే ఆ మాట అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38 వచ్చిన త్వరగా చదవండి. 38
38 10:38 అపొస్తలుల కార్యం 10:38 త్వరగా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని లేపాడు. అది చదవాల్సింది. దేవుడు ఆయనకు తోడైండును కనుక మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచుండెను. అపవాది చేత పీడింపబడుతున్నా నీవు నేను. ఒకప్పుడు అపవాది మనల్ని పీడించింది, అపవాది మనల్ని నష్టపరిచింది. అపవాది ఇలాంటి దుస్థితులు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుడు అతనికి తోడై ఉంది. ఆయన చేత నీకు నాకు స్వస్థత కలిగించిన. 1 పేతురు పత్రిక 2:24 ఆ మాట కూడా చదివి ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి, మన పాపముల విషయమై మనము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపముల బాధ మీద మోసాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. తర్వాత మీరు స్వస్థత నొందితిరి. మనమందరం కూడా మన పాపముల చేత అన్ని చేత మనం జీవించినప్పుడు మన పాపములు మ్రాణ మీద మోసుకున్నాడంట. ఆయన పొందిన గాయములు ఏం చేసినాయి? మనల్ని స్వస్థత. ఇదనమాట సర్వలోక మానవుల్ని రక్షించుటకు యేసు ప్రభువే శాంతికరమైన 1 పత్రిక 3:5 వచనంలో సర్వలోకమునకు క్షమించేదానికి శాంతికరమైన దేవుడు. 1 తిమోతి 1:15 రాయబడింది, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి. ఇలాగున ప్రభు అయిన దేవుడు మహలాగా ఉన్న నిన్ను మనోహగా చేశాడు. కుష్ఠరోగి వచ్చి అన్నాడు కదా, ప్రభా ఎవరు నన్ను ఇష్టపడలేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలరు, నీకు అసాధ్యమైనది ఏది లేదంటే. అప్పుడేమన్నాడు ప్రభు? వెంటనే ఆ కుష్ఠరోగితో, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్. అది నా జీవితం, నా జీవితంలో జరిగింది. ప్రభు ఇష్టపడకపోతే నీవు నేను దర్శించబడే వాళ్ళము